ఆదిత్య అనేక యాత్రలు చేసిన అన్వేషకుడు. పాత నిఘంటువులు, చారిత్రక శాసనాలు అతని జీవితం. ఒకరోజు అతనికి ఓ పాత గ్రంథంలో ఒక గుప్త నక్షత్ర బిందువుల చార్టు దొరుకుతుంది. అది భారత్లో ఎక్కడ ఓ అజ్ఞాత గుహ గురించి చెబుతుంది. ఆదిత్య తన స్నేహితుడు మరియు భౌగోళిక శాస్త్రజ్ఞురాలు అయిన కవితతో కలిసి ఆ ప్రదేశాన్ని చేరతాడు. ఇక్కడ గిరిజనులు ఒక శాపగ్రస్త గుహ గురించి చెబుతారు. ఆ గుహలోకి ఎవరైనా ప్రవేశించినా తిరిగి బయటకు రావడం లేదు అని అంటారు.